అనుదినం దేవునితో. ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితోనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో వందనాలు. ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 6వ వచనం. ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. ఒక స్త్రీ తన ఇంటిలో ఒక అందమైన చిలుకను పెంచుకుంటూ ఉందంట. అయితే ఆ చిలుక అప్పుడప్పుడు దగ్గుతూ ఉన్నట్లు శబ్దం చేస్తూ ఉండేదంట. దీనికి ఏమైందా, ఏ అనారోగ్యం వచ్చిందా అని చెప్పి ఆ స్త్రీ ఆ చిలుకను తీసుకుని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిందంట. డాక్టర్ గారు దానికి అన్ని పరీక్షలు చేసి ఏ జబ్బు లేదు అని చెప్పి ఆ స్త్రీతో అన్నాడంట. అప్పుడు ఆ స్త్రీ ఆ చిలుకను తీసుకుని ఇంటికి వచ్చిందంట. అది ఇంటికి వచ్చినప్పటి నుండి మళ్ళీ దగ్గడం స్టార్ట్ చేసిందంట. అప్పుడు ఆ స్త్రీ ఆ చిలుకను వేరొక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిందంట. ఆ డాక్టర్ గారు కూడా దానికి అన్ని పరీక్షలు జాగ్రత్తగా జరిగించి దానికి ఏ జబ్బు లేదు అని నిర్ధారించి చెప్పాడంట. అప్పుడు ఆ స్త్రీ డాక్టర్ గారితో అంటుందంట, మరి ఎందుకండి సార్ ఈ చిలుక రోజు దగ్గుతుంది అని అడిగిందంట. అప్పుడు డాక్టర్ గారు అన్నారంట, ఈ చిలుకకు ఏ రోగము లేదమ్మా అని చెప్పి ఆ చిలుకను బాగా పరిశీలించి చూసినప్పుడు ఆ డాక్టర్ గారు అసలు కారణాన్ని కనుక్కున్నాడంట. ఈ చిలుక ఎందుకు రోజు దగ్గుతుంది అనే సంగతిని ఆయన కనుక్కున్నాడంట. నిజానికి ఆ చిలుకకు ఏ జబ్బు లేదు. అయితే ఆ చిలుకను పెంచుకుంటూ ఉన్నటువంటి ఆ స్త్రీ రోజు సిగరెట్లు కాలుస్తూ దగ్గుతూ ఉండేది. కాబట్టి తన యజమానురాల్ని రోజు చూస్తూ గమనిస్తున్నటువంటి ఆ చిలుక ఆమె దగ్గును అనుకరిస్తూ అది కూడా దగ్గడం మొదలుపెట్టింది. ఈ అసలు కారణాన్ని డాక్టర్ గారు ఆ స్త్రీతో చెప్పేసరికి ఆమె ఆశ్చర్యపడి అప్పటి నుండి ఆమె సిగరెట్లు కాల్చడం మానేసిందంట. ఆమె ఎప్పుడైతే సిగరెట్లు కాల్చేయడం మానుకుందో, ఆమె దగ్గడం మానుకుందో, ఆ చిలుక కూడా అప్పటి నుండి దగ్గడం మానేసిందంట. ఆ యజమానురాలు సిగరెట్ మానుకోవడానికి ఈ చిలుక అనుకరణ పరోక్షంగా సహాయపడింది. ఆ చిలుకకు మాటలు రాకపోయినప్పటికీ అది దగ్గుతూ అనుకరిస్తూ తన యజమానురాలి తప్పును విమర్శించి ఎత్తి చూపునట్లు దగ్గేసరికి ఆ యజమానురాలు తనకున్నటువంటి బ్యాడ్ హ్యాబిట్, సిగరెట్లు కాల్చడం అనేటువంటి బ్యాడ్ హ్యాబిట్ను అది మానుకునేటట్లు చేసింది. దేవుని బిడ్డలారా గమనించండి, మాటలు రాని చిలుక, ఒక చిన్న పక్షి తన యజమానురాలి దగ్గును అనుకరిస్తూ దగ్గుతూ అది విమర్శించినట్లు చూపుతూ యజమానురాలి చెడ్డ అలవాటును మానుకునేటట్టు చేసింది. సాధారణంగా మనిషి తన తప్పును ఒప్పుకోవడానికి ఇష్టపడడు. ఒకవేళ ఎవరైనా సరే అతని తప్పును ఎత్తి చూపినట్లయితే వారిని అసహించుకుంటారు, కానీ తప్పును మాత్రం సరి చేసుకోవడానికి అసలు ఇష్టపడరు. మనల్ని విమర్శించేవారు చాలామంది ఉంటారు. అసూయతో విమర్శించేవారు చాలామంది ఉంటారనుకోండి, అది వేరే విషయం. అయితే మనకు సరైనటువంటి విషయాన్ని నేర్పించాలి అనేటువంటి సదుద్దేశంతో ఒక విమర్శను మన విషయంలో ఎవరైనా చేసినట్లయితే మనం తప్పకుండా ఆ విమర్శలను అంగీకరించాలి. వారి విమర్శలను గనక మనం స్వీకరించినట్లయితే అవి మన గుణశీలాన్ని పెంచుతాయి. మనల్ని విమర్శించే వారి నుండి, గద్దించే వారి నుండి మనం అనేక విషయాలను నేర్చుకోవచ్చు. మనల్ని పొగిడే వారి కంటే కూడా, మనల్ని హెచ్చించే వారి కంటే కూడా మనల్ని విమర్శించేటువంటి వారికి మనం అధిక ప్రాధాన్యతనివ్వాలి. మనం వారికి అధిక ప్రాధాన్యతను ఇచ్చిన కొలది మనము వారి మాటల నుండి మన లోపాలను గ్రహిస్తాం. మన లోపాలు, మన తప్పులు, మన బుద్ధిహీనతలు ఏమైనా ఉన్నాయో అవన్నీ కూడా వారి విమర్శల ద్వారా మనం తెలుసుకొని మనం ఇంకా మనము దేవుని సన్నిధిలో లోతుగా నడవడానికి, మనల్ని మనం సరిచేసుకొని దేవుని యొక్క పరిపూర్ణతను సాధించడానికి అవి మనకు ఉపయోగపడతాయి. కాబట్టి వాక్యం సెలవిస్తుంది, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. మనకు ఆలోచన చెప్పేవారి ఆలోచనలను, మనల్ని విమర్శించేటువంటి వారి విమర్శలను, మనకు సలహాలు ఇచ్చేటువంటి వారి సలహాలను, గద్దింపులను, హెచ్చరికలను అన్నింటినీ కూడా క్రీస్తు ప్రభు వారి పాదాల దగ్గరికి తీసుకుని వచ్చి దేవుని చిత్తానుసారంగా నడవడానికి ప్రభు మనకు కృప చూపును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో నాయన మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రియమైనటువంటి తండ్రి, ఆలోచనలు చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. అవును నాయన, మమ్మల్ని పొగిడే వారి కంటే, మమ్మల్ని హెచ్చించే వారి కంటే నాయన మమ్మల్ని విమర్శించే వారికి మేము అధిక ప్రాధాన్యతనివ్వాలి అని మీరు సెలవిస్తున్నారు. ఎందుకు మేము వారికి అధిక ప్రాధాన్యతనివ్వాలంటే వారు ఇచ్చేటువంటి విమర్శల నుండి, గద్దింపుల నుండి మేము ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. ఎన్నో విషయాలను, మా లోపములను మేము సరిచేసుకొని ప్రతి విషయంలో కూడా పరిపూర్ణులుగా ఎదగడానికి ఆ మాటలు మాకు ఉపయోగకరంగా ఉంటాయి. అయితే ఎవరు
అసూయతో విమర్శిస్తున్నారు. ఎవరు మాకు మంచి నేర్పాలి, సరైనటువంటి విషయాన్ని నేర్పించాలని ఆశతో విమర్శిస్తున్నారు. మేము గమనించాలి, గుర్తించాలి. ప్రభువా, మీరు సహాయం చేయండి నాయన. నా ప్రియమైనటువంటి తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి మాటను బట్టి నీకు వందనాలు. వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు కరుణించండి, కృప చూపించండి. ఈ వాక్యానుసారంగా నడవడానికి మీరే సహాయం చేయండి. అలాగే నాయన, ఈ వాక్యం వింటున్నటువంటి మీ ప్రియ బిడ్డలు ఎంతమంది అయితే ప్రభువా మరి గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారందరికీ సుఖమైన ప్రసవం దయచేయండి. గర్భఫలము కొరకు ఎదురు చూచేటువంటి వారి గర్భ ద్వారమును మీరు తెరవదేయండి. మీరే వారికి చక్కటి బహుమానాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి బిడ్డకు మీరు జయాన్ని ప్రసాదించండి. ప్రయాణాలు చేసే ప్రతి ఒక్కరి చుట్టూ మీ కంచె, మీ కాపుదల మీరు దయచేయండి. మీ సహాయం అందించండి. మీ రాకడ నాయన ఎంతో సమీపంగా ఉంది కాబట్టి సిద్ధపాటు మెలకు దయచేయండి. మంచి ప్రార్థనాత్మతో నింపండి. మీ అగ్నితో మమ్మల్ని నాయన కంచె వేసి కాచి కాపాడండి. సహాయం చేయండి ప్రభువా. ఈ దినమంతా మీ బిడ్డల ప్రయాణంలో, పనులలో మీరు తోడుగా ఉండండి. అన్ని విషయములలో మీ హస్తం వారికి తోడుగా ఉంచి నడిపించి నాయన మీ కొరకు సాక్షులుగా బ్రతుకుటకు సహాయం చేయమని సర్వశక్తిగల క్రీస్తు నామమును అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఈ వాక్యం విన్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా, ఆశీర్వదించబడే విధంగా, లోతైన భక్తిలోకి నడిపించబడే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. ఎక్కడ దేవుని వాక్యం ప్రకటించబడుతుందో అక్కడ దురాత్మలు, పాపం అంతా కూడా విచ్ఛిన్నం చేయబడతాయి. కాబట్టి దేవుని వాక్యాన్ని షేర్ చేయండి, వ్యాప్తి చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాలను కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభువారికి మీ హృదయాన్ని ఇవ్వండి. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు. ఆయన పాపం లేని రక్తాన్ని, పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని కలువరి శిలువలో గార్చినాడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను కడిగి శుద్ధీకరిస్తుంది. ఆయన రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ, నిరీక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవము దొరుకుతుంది. కాబట్టి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి. ఆయన ఇచ్చే ఆహ్వానాన్ని తృణీకరించవద్దండి. ప్రభు మీ ఆత్మలను రక్షించునుగాక. గాడ్ బ్లెస్ యు.